హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నారాయణపేట జిల్లా మేడం, నారాయణపేట. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కరెంట్ బిల్లు మళ్ళా కట్టకపోతుందా మేడం? మేము కరెంటు బిల్లు మళ్ళీ కట్టమంటురా? ఇప్పుడు ప్రచారానికి వస్తారు, ఓట్లు వేయడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వండి బిల్లు. ఏంటి మళ్ళా యూనిట్లు 500 సిలిండర్ తీరు అంటే అది కూడా ఇప్పుడు 1200 ఎందుకు మీకు 500 సిలిండర్ ఇస్తలేడా? 500 కదా సిలిండరు. అదే మేడం, మొన్న పెన్నాలు తీసుకుంటే 1200 తీసుకున్నాడు. అడగండి, కట్టకండి. ఎందుకు 500 ఇవ్వండి, ఫ్రీ కరెంటు, 500 సిలిండరు ఇవన్నీ చెప్పారు కదా అన్నారు మేడం. కానీ సిలిండర్ వచ్చి మొన్న తీసుకుని అట్లేదు, ఎవరైనా అన్నలు అవుతుండలేదు కదా మనకు. మాకు కూడా గవర్నమెంట్ మీకు కూడా వాస్తవాలు అర్థమవుతున్నట్టే అట్లనే ఉంటదండి. ఈ ఫ్రీ అంటే ఫస్ట్ మనకేం చెప్పనా, ప్రజలకే మంచి అవగాహన రావాలి. రేపు రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం ఏమైనా చెప్తారు, ఆగమయ్యేది ఎవరు తెలుసా? ప్రజలు ఆగమవుతారు, అంతే కదా. అందుకనే ఏదైనా కూడా మనం ఓటు వేసే ముందు ఆలోచించుకొని వేయాలి. ఇకనైనా కూడా మీరు అర్థం చేసుకోండి ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పాను కదా, ఇగో ఈ 500 రావట్లేదు, 500 గడవలేదు, 1200 అడుగుతున్నారట. ఫ్రీ కరెంట్ కూడా కాదు, బిల్లులు కట్టమంటున్నారట. సో వాళ్ళు చెప్తున్నది అతను కాలర్ చెప్పిన విషయం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నారాయణపేట డిస్ట్రిక్ట్. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలని ఏది అమలు పరచడం లేదు. ఒకటండి, చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ రాష్ట్ర బడ్జెట్ ఏముంది, రాష్ట్రానికి అప్పులు ఏమున్నాయి, ఆదాయం ఏముంది, ఫస్ట్ మనం పోతే లంకె బిందెలు ఉన్నాయా, ఖాళీ బిందెలు ఉంటాయా, మనం అది బేరీజ్ వేసుకొని ప్రజలకు హామీలు ఇవ్వగలిగితే అవి నెరవేర్చగలుగుతారు. ఉట్టిగానే మనం ఏదో అధికారంలోకి రావాలి కాబట్టి ఏమైనా చెప్తామంటే గిట్లనే ఉంటది పరిస్థితి కదా. పాపం ప్రజలు నమ్మిరు, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. సింపుల్ థింగ్. మేడం, ఇక్కడ సీఎం గారు ఏ సభలో చూసిన నిరుద్యోగుల వల్ల మేము ఈ రోజు అధికారంలోకి వచ్చి అని మాట్లాడుతున్నారు, కానీ ఈ వారి గురించి పట్టించుకునే స్తోమత లేదు వాళ్ళకు. అసలు వారిని మళ్ళీ ముంచడం చేస్తున్నారు మేడం. ఇంకోటి పోస్టులు పెంచేస్తా అని చెప్పారు, కానీ దాని గురించి ఎవ్వరు ఏ మంత్రి ఎక్కడ మెన్షన్ చేయడం లేదు. నేను మొదటి నుంచి లైవ్ లో మొత్తుకుంటుంటే నాకు ముద్ర వేసిరు తప్ప, నేను మొదటి నుంచి చెప్తున్నా ఇది అవ్వదు 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 చెయ్యరు అనేసి. ఇప్పుడు అర్థం అవుతుంది జనాలకి. ఎంతసేపు వాళ్ళకు ఓట్లు నీట్లు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి ఎవరైతే సునీల్ కనుగోలు ఉన్నాడో ఆయనే చెప్పిన, ఒరే నాయన మీరు ఏమి ఇవ్వలేదు, మనకు 5 సీట్లు వచ్చే గతి కూడా లేదు అని అంటే ఇమ్మటే ఇప్పుడు ఢిల్లీ నుంచి దిగిండు కేసీ వేణుగోపాల్. అట్లా పార్టీ నిర్మాణం గట్టిగా చేయండి, మనం సీట్లు గెలవాలంటున్నారు, కానీ ప్రజల సమస్యల మీద ఏం పట్టింపు ఉంది మేడం? ఇంకోటి, రేవంత్ రెడ్డి సార్ గారు వంతెత్తుపోకుండా పోతున్నారు మేడం. ఇంకోటి, వేరే మంత్రులు ఎవరిని పట్టించుకోవడం. ఈ విధంగా చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం కంపల్సరీ వాళ్ళకు బీజేపీ అడ్వాన్స్ అవుతుంది మేడం. వీళ్ళు 4 to 5. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఇంకో కుట్ర జరుగుతుంది. వీళ్ళకు 5 సీట్లు ఏమో పక్కన పెట్టండి, వీళ్ళకి మించి సీట్లు గెలిపించాలని కంకణం కట్టుకున్నారు బీజేపీని. ఇప్పుడు ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మీకు అర్థమైంది కదా. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, 6-7 సీట్లలో డమ్మీలను పెట్టిరు. 6-7 సీట్లలో ఎందుకు పెట్టిరు ఆ డమ్మీల్ని? ఏం వీళ్ళ కార్యకర్తలు లేరా, లీడర్లు లేరా, జెండా మోసినోళ్ళు లేరా? వాళ్ళ భుజాలు కాయలు కాసేదాకా అప్పులు సప్పులు చేసి పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా. పక్క పార్టీ నుంచి వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప లోకల్ ఉన్న వాళ్ళని పార్టీని పైకి. ఎందుకండి మల్కాజ్గిరికి ఏం సంబంధం అండి? ఏం లేరా మల్కాజ్గిరిలో మీ కార్యకర్తలు, మీ లీడర్ లేరా? సికింద్రాబాద్ లో లేరా? మీకు చేవేలలో లేరా? మెదక్లో లేరా? వరంగల్లో లేరా? పెద్దపల్లిలో లేరా? భువనగిరిలో లేరా? కరీంనగర్లో లేరా? లేందే మీరు మొన్న 64 సీట్లతో అధికారంలోకి వచ్చిరా? ఏంటి ఒక భయంకరమైన కుట్ల చాప కింద నీరులాగేందని అంటే, ఇక్కడ బీజేపీకి సీట్లు ఎక్కువ రావాలి, వచ్చే విధంగా ప్రయత్నం చేయడమే అనేది ఒక కుట్ర మనకు భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ. అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్ చూస్తే. సో ఇక్కడ మేల్కోవాల్సింది ఎవరు? ఏ పార్టీ వస్తే ఏమైతుంది అనేసి తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. ఈ రోజు ఎందుకు వస్తాయి? బీజేపీ రాష్ట్రాన్ని కబలిస్తుంది అని చెప్పి ఓ దిక్కుకెళ్ళి రాహుల్ గాంధీ ఒత్తుకుంటుంటే మీరేమి ఇక్కడనేమో ఆయన మాటలు పెడచెవిన పెట్టి చేసేదంతా చేసుకుంటా పోతారు. ఇంకేమైతే తెలంగాణ? రాహుల్ గాంధీ కూడా పట్టించుకోవడం లేదు. ఆయన ఒక వాళ్ళకు ఉంటే ఈయన సపరేట్ ఒక విధంగా బిహేవియర్. ఈ పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే ఏమైతుంది? మీదే పోతుంది కదా. బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే అవుతుంది కదా. ఆయన వ్యక్తిగతంగా పోతుండే, కానీ పార్టీకి ఎంత ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అడ్వైస్ తెలియజేసినందుకు. ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటి, ఏదైనా ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది తెలంగాణలో? మీరు నీళ్లు, కరెంటు,
రైతులు చచ్చిపోతున్నారు లెక్కియమంటారు, లెక్కించిన తర్వాత పలకరు. మీరేమో వీళ్ళేమో గాడిదల పళ్ళు అదే ప్రజలు అంటున్నారు, మీరేమో గుడ్డి గాడిదల పళ్ళు తోముతారు. తీసుకుపోయాం వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. రైతులు చచ్చిపోతే మీకు అవహేళన, నీళ్ళు వస్తలేవంటే అవహేళన, పంటలు ఎండిపోతున్నాయంటే అవహేళన.